వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే ఛత్రం నీడన ఎప్పటి వరకైతే సమస్త సమాజము చేరుకోదో అప్పటిదాకా సమాజంలో ధర్మం అనేది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించే ఆలోచించారు. లోక కళ్యాణం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది. మా పితృదేవుల సుఖం కోసమని నేను రాజ్యాన్ని త్యాగం చేశాను. ఆజీవన బ్రహ్మచర్యానికై ప్రతిజ్ఞ చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు వాసుదేవా. బ్రహ్మచర్య ప్రతిజ్ఞ అలాగే రాజసింహాసన త్యాగం అవశ్యం ఉత్తమ కార్యాలే. కానీ మీరు సమాజం పట్ల మీ కర్తవ్యాన్ని ఎందుకు త్యాగం చేశారు మహితాత్మా?